హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో గణేష్ చతుర్థి రోజు మన గణపయ్యకి ఇష్టమైన 5 రకాలైన ప్రసాదాలు ఒక్కటే పిండితో ఒక 10-15 మినిట్స్‌లో ఎలా చేసేసుకోవాలి అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి ముందుగా మనము మోదకాల్లో స్టఫింగ్ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని 1-1.5 స్పూన్ నెయ్యి వేసుకొని, అందులో ఒక పచ్చి కొబ్బరి తురుము అనేది బాగా తురిమేసుకొని వేసేసుకోండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆ నెయ్యిలో బాగా వేగిన తర్వాత అందులోనే మనం స్వీట్‌కి తగ్గట్టు షుగర్ కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 స్పూన్స్ వాటర్ కూడా వేసుకుంటే బాగా పాకంలాగా వచ్చి మనకి చక్కగా కొబ్బరి ఉండల కన్సిస్టెన్సీ వస్తుంది కదా! సో, అందులో కొంచెం ఉప్పు వేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు అందులోదంతా ఒక గిన్నెలోకి మార్చేసుకొని, ఇప్పుడు అదే బౌల్‌లో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని, అందులోనే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో రైస్ ఫ్లోర్ అదే బియ్యం పిండి ఉంటుంది కదా! సో, పొడి బియ్యం పిండి నేను యూజ్ చేశాను. అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుతూ ఉంటే చక్కగా మనకి చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి చక్కగా మనకి వచ్చేస్తుంది. కిందన అంటుకోకుండా పైకి వస్తుందంటే మనకి చక్కగా పిండి సరిపోయినట్టే. లేదు లూజ్గా ఉందంటే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం చల్లారిన తర్వాత అది కలిపిన పిండి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చేతికి నెయ్యి అంటించుకుంటూ చక్కగా ఒక డౌ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి. ఇది బాగా కలిపితే చక్కగా మనకి చపాతీ పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. సో, అది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఈలోగా ముందు మనం కొబ్బరి మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసి పెట్టుకోండి. నాకైతే 9-10 ఉండలు వచ్చాయి కొబ్బరి ఉండలు అనేది. సో, చూసుకొని మనం ముందు ఫస్ట్ స్టఫ్డ్ ఉండ్రాలు తయారు చేద్దాం. దీనికోసం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా, అవి మనం తీసుకున్న బియ్యం పిండిని కొంచెం ఫ్లాట్గా ఒత్తుకొని అందులోనే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండను ఒకటి పెట్టుకుని అసలు ఎక్కడ స్టఫింగ్ కనిపించకుండా చక్కగా బియ్యం పిండితో క్లోజ్ చేసేసుకుంటే మనకి స్వీట్ ఉండ్రాలు రెడీ అయిపోతాయి. సో, స్టఫ్డ్ ఉండ్రాలని కూడా చెప్తారు దీన్ని. సో, చక్కగా నేనైతే 3 చొప్పున చేసుకున్నాను అన్ని. సో, అలాగే మిగతా 2 కూడా మనం చక్కగా అరేంజ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. సో, అసలు క్రాక్స్ అనేవి రావు. హ్యాపీగా చక్కగా ఏ షేప్ తిప్పితే ఆ షేప్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము మోదకాలు చేద్దాం. మోదక కోసం ఎటువంటి షేప్ చేసేది కానీ లేదా మోదక షేపర్ కానీ ఏమీ అక్కర్లేదు. నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. సో, ఏదైనా ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద చక్కగా పల్చగా ఉత్తేసుకొని చక్కగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం కూడా మనం అందులో పెట్టేసుకొని అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లోకి వచ్చేలాగా సెట్ చేసుకోండి అనమాట. మనకి అలా దగ్గర చేసే కొద్దీ పైన పిండి ముద్ద వచ్చేస్తుంది. మరి ఎక్కువ ఉంటే బాగోదు. సో, కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకొని మోదిక షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోండి. నేను చూపించినట్టు చేస్తుంటే చక్కగా షేప్ అనేది వస్తుంది. సో, ఇలా ఉంచేసుకున్నా ఓకే, లేదు ఇంకా ఎక్స్ట్రా అయినా చేద్దాము అంటే నేనైతే చాక్ ఉంటుంది కదా, చాక్కి కొంచెం నెయ్యి రాసి అలా ఘాట్లలాగా పెట్టుకుంటే మనకి చక్కగా షేప్ కనిపిస్తుంది అనమాట, డిజైన్గా వస్తుంది. మన మోదికలో షేపర్లో చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇంతకు మించి అందులో ఏ స్పెషాలిటీ ఉండదు. సో, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఇలా చేతితో చేసుకుంటే చాలా చక్కగా చాలా నీట్గా వస్తాయి. అస్సలు ఎక్కడ స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. సో, అలాగే మిగతావన్నీ కూడా చూస్తున్నారు కదా, చక్కగా ఫస్ట్ కొంచెం నెయ్యి రాసుకొని పిండికి దాన్ని చక్కగా మనం ఫ్లాట్గా ఒత్తేసుకొని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ అంతా కూడా వేసేసుకొని మనకి ఎన్ని మోదకాలు కావాలితే అన్ని మోదకాలు రెడీ చేసేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడ స్టఫింగ్ కనిపించకుండా సెట్ చేసేసుకోండి బయట బియ్యం పిండి అనేది. సో, మనం ఇలా దగ్గరకు ఒత్తే కొద్దీ పైకి పిండి వస్తుంది కదా, ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా పక్కకు తీసేయండి. మీకు వీడియోలో కనిపిస్తుందా, నేను తీసేస్తాను. నెక్స్ట్ వచ్చేదంతా మరి ఎక్కువ పిండి ముద్దన్నా బాగోదు కదా. సో, అలా తీసేసుకొని పైన కొంచెం కోన్ షేప్ వచ్చేలాగా సెట్ చేసేసుకొని మోదిక షేప్లో సెట్ చేసేసుకొని చాక్తో కానీ లేదా స్పూన్తో కానీ అలా మార్క్స్ పెట్టుకుంటే మనకి చక్కగా చూడడానికి చాలా ముద్దుగా ఉండే మోదకాలు రెడీ అయిపోతాయి. అదేంటోనండి మన గణపతికి మోదకాలు అంటే చాలా ఇష్టం కదా. సో, నాకు వీటిని చూస్తుంటే మోమోస్ గుర్తొస్తున్నాయి. సో, మోమోస్ కూడా త్వరలో ఎలా చేయాలని చూపిస్తాను. ప్రజెంట్ అయితే మోదకాలు కూడా రెడీ చేసేసుకున్నాను. అవును, మన ఛానల్లో పాల తాలికలు ఎలా చేయాలి అన్నది వీడియో పోస్ట్ చేశాను, చూసారా? చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసి ఆ ప్రసాదం కూడా ఈసారి గణపతికి చేసి పెట్టండి. చాలా చక్కగా ఈజీగా కుదురుతుంది, ఎటువంటి ఫెయిల్ లేకుండా. సో, వాటితో పాటు ఈ ప్రసాదాలు కూడా చేసేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో, దాంతోనే కజ్జికాయలు అంటారు కదా, కజ్జికాయలు కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చక్కగా పిండిని ఒక ఫ్లాట్ ఎడ్జ్లా చేసేసుకొని ఫ్లాట్గా చేసేసుకొని అందులో ముందు రెడీ చేసుకున్న మన స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎడ్జెస్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చక్కగా మనకి కజ్జికాయల షేప్ కూడా వచ్చేస్తుంది. నెంబర్ 3
థర్డ్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయో. బియ్యం పిండి మనం ఎలా చెప్తే అలా వింటుందండి. సో చక్కగా మీకు నచ్చిన షేప్స్లో మీకు ఏమైనా షేప్స్ కావాలంటే అలా కూడా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా చక్కగా కుదురుతాయి. ఏదైనా మన చేత్తో మనం చేసేదానికి చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అబ్బో నేనే చేశాను ప్రసాదం చాలా బాగా వచ్చిందని ఆనందం అనిపిస్తుంది కదా. సో ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటే అప్పుడప్పుడు అలాంటి సాటిస్ఫాక్షన్ మన సొంతం అవుతుంది అనమాట. మిగతా పిండి నాకు ఇంత మిగిలింది, దీంతో ఉండరాళ్ళు చేద్దాము. సో అందుకని అన్నీ కూడా ముందుగా ఈక్వల్ పోర్షన్ లాగా నేను అన్నీ సెట్ చేసేసుకున్నాను. మొత్తం పిండి అంతా కూడా ఎన్ని వస్తున్నాయి అన్నది మొత్తం సెపరేట్ చేసేసుకున్న తర్వాత చక్కగా చేత్తో నేను అన్నీ కూడా రోల్ చేసేసుకున్నాను. మీకు ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్నగా ఉండ్రాలు చేసుకోండి. ఇది మనం ఆడిదిలో కూడా ఈ ఉండ్రాలు వేసేసుకోవచ్చు. సో నేనైతే కారం ఉండ్రాలు చేయడానికి నేను ఇలా చేస్తున్నాను. అలాగే ఉండ్రాళ్ళ దండకి కూడా ఉపయోగపడేలాగా నేను ఇలా చేసేసాను అనమాట. సో అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా రోల్ చేసేసుకోండి. పెద్దగా ఉన్నవి కూడా కొంచెం కొంచెం తీసుకొని చిన్న ఉండ్రాళ్ళు వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా హ్యాండ్తో కానీ లేదా మీకు ఎలా వీలైతే అలా అన్నీ కూడా బాల్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. మనం చూసారా మనకి 3 ఐటమ్స్ అలాగే ఈ ఉండ్రాళ్ళతో ప్లెయిన్ ఉండ్రాలు అలాగే కారం ఉండ్రాలు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేపర్కి ఉడికించాలి కదా. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకుని దానిపైన కన్నాల గిన్నె కానీ లేదు ఏమీ కాదు ఇడ్లీ పాత్ర ఉందంటే ఇంకా వెళ్ళనుకోండి, ఇంక ప్రాబ్లం ఏ ఉండదు. చక్కగా వాటర్ పెట్టేసుకొని వేపర్కి ఒక 10 to 15 minutes ఉడకపెట్టేసుకుంటే చాలా ఈజీగా చాలా చక్కగా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయకండి. కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఏది అతుక్కోకుండా హ్యాపీగా సెపరేట్ అయిపోతాయి. చూసారా ఎంత ముద్దుగా మోదికలు ఉన్నాయో. స్టఫ్డ్ ఉండ్రాలు కానీ లేదా కజ్జికాయలు కానీ నాకైతే మోదకాలు చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. సో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా కారం ఉండ్రాలు ఎలా చేయాలి అన్నది చెప్తాననేసి ఆ ఉండ్రాల్లో కొన్ని ఒక 8 వరకు 9 ఉండ్రాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా ఉండ్రాలు అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు ఉంటాయి కదా, పోపులు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు అలాగే 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. లేదు పచ్చి కొబ్బరి ఉన్నా ఓకే. వేయించుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా కొబ్బరి అంతా కూడా వేగిపోయిన తర్వాత అందులోనే ఒక 2 చిటికలు సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఉండ్రాల పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా. సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రాలన్నీ కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక్క 2 minutes వేయించుకుంటే మన కారపు ఉండ్రాలు కూడా చాలా ఈజీగా చాలా చక్కగా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర కూడా కొంచెం వేగేంత వరకు వేయించేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన కారం ఉండ్రాలు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. తినడానికి చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి ఉండరు, ట్రై చేస్తే వెళ్ళని కూడా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అయిపోతాయి. ఒక్క పిండితో చూసారా ఎన్ని ప్రసాదాలు వచ్చేసాయో. 5 varieties ఆఫ్ ప్రసాదాలు వచ్చాయి. వినాయక చవితిలో అసలు హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేస్తే. ఎంతైనా వినాయక చవితి అంటే మన చిన్నప్పుడు రోజులే బాగుండేవి కదండి. అసలు వినాయక చవితి వస్తుందంటే ఒక 10-15 days నుంచి పందిళ్ళు వేయటం, ఆ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు హెల్ప్ చేయడం అంతా అదొక రకమైన సందడిగా ఉండేది. బట్ ఇప్పుడు అంతా మారిపోయి అందరూ జాబ్స్ ఎవరి టెన్షన్స్లో వాళ్ళు ఉండి ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నాను నేనైతే ఖచ్చితంగా. సో మరి మీరు మిస్ అవుతున్నారా? సరేలేండి, మిస్ అయినా మనం ఏం చేయలేం కదా. సో ఈ ప్రసాదాలు ఇలా చేసేసుకొని ఈసారి కనిపెట్టి పెట్టేసేయండి. మీకు నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.